జవాన్ జై కిసాన్ గురించి రాయాలంట. కొంచెం చెప్పవా డాడీ ప్లీజ్? జవాన్ అంటే డిషుమ్ డిషుమ్ ఆర్మీ వాళ్ళు కదా, మరి కిసాన్ అంటే ఏంటి డాడీ? ఎప్పుడు వినలేదు. కిసాన్ అంటే కన్నా రైతు అన్నారా? సింపను తాకి పాడేనే రాగాలు ఈ నేల తల్లి పొట్ట సించుకొనొచ్చే పట్టసేల మురిపాలు మా గాని కుర్రాచు పచ్చంగా మారి మెరిసిపోరు ఉన్నారు ఆ కుండ కోనల్ల పుట్టు బడవంగా కదిలినంత పాదాలు ఉన్న ఊరిని కన్నవారిని ఇరిసి పెట్టడున్నా కంటి పాప కను రెప్పవాలకుండా కాపుగా కడున్నా ఏ దిక్కుల్లోనూ ఉన్న గుండెల్లో దాగున్న మమకారమంతా మట్టిపైనే అడిగన్నా నీవేనన్నా ఈ సమర్ప సుఖాల బతుకే దుఃఖేడు మెదుకునన్నా ఓరిదన్నా నీరాని ఆనందనన్నా నీ మోసు మరిసే కోరిన మీరొచ్చినట్టయ్యా. కౌలు డబ్బులు ఇప్పటివరకు ఇవ్వలేదు. ఎరువులకు తీసుకున్న అప్పుకు దిక్కులేదు. ఉన్న బలంగా ఖాళీ చేసుకోవాలి. అయ్యయ్యా, వరదలు వచ్చి పంట అంతా నాశనం అయిపోయిందయ్యా. ఈ భూమిని నమ్ముకుని బ్రతుకుతున్నాం. కొంచెం గడువు ఉండయ్యా. నా తల తాకట్టు పెట్టాయినా మీ అప్పు వడ్డీతో సహా తీర్చేస్తానండి అయ్యా. ఈ మాట చాలా సార్లు చెప్పావేనే, బయలుదేరా. అయ్యయ్యా అయ్యా, కనీసం కుప్పడు మట్టైనా తీసుకెళ్ళి ఉండయ్యా. ఏంట్రా ఈ పనులు? మీ ఇంట్లో వాళ్ళు బాగా చదివి పేరు తెస్తారని అనుకుంటారు. మీరేమో ఇలా తాగుతూ ఫుడ్ అంతా వేస్ట్ చేస్తున్నారు. మీరు వేస్ట్ చేసే ఫుడ్ ఒక రైతు ఎన్ని నెలలు కష్టపడితే వస్తుందో మీకు తెలుసా? ఒక్క క్షణం వేస్ట్ చేసే ముందు ఆలోచించండి. మీ ఫాదర్ ఏం చేస్తారా? డాక్టర్ సార్. సాఫ్ట్వేర్ సార్. బిజినెస్ సార్. మరి మీ ఫాదర్ రా? మా ఫాదరు చిన్న పని చేస్తారు సార్. అదేంటి? మా ఫాదర్ చిన్న ఫార్మర్ సార్. ఏంటి రైతు పని చేస్తాడని చెప్పడానికి అంత సిగ్గెందుకు? ఇప్పుడున్న పిల్లలు మీరు ఏమవుతారంటే అందరూ డాక్టర్, ఇంజనీర్, పోలీస్, టీచర్ అంటారే గాని ఒక్కడు కూడా నేను రైతునవుతానని అనరు. ఎందుకంటే రైతు అంటే అంత లోకువం. రైతు గొప్పతనం ఏంటో మీకు తెలియదు కాబట్టి అలా అనుకుంటున్నారు. అసలు రైతు అంటే ఎలా ఉండేవాడో తెలుసా?
వర్షాలు పడట్లేదేంటి? ఈ సంవత్సరం కూడా వర్షాలు పడవా? ఈ సంవత్సరం కూడా పంట చేతికి రాదా? మల్లయ్య, నీ బాకి కింద నీ ఎడ్డను లాక్కెళ్తున్నా. వద్దయ్యా, వద్దయ్యా. హలో నాన్న, ఎగ్జామ్ ఫీజు కట్టడానికి రేపే లాస్ట్ డేట్. తొందర డబ్బులు పంపించండి నాన్న. కల్లు మనిసిరి మూవల్లే చిలుకే చేరగా, చల్లు చల్లుమని పులకింతల్లు పుడమే పాడగా. పంట వేస్తే నష్టాలే కాని లాభాలు పొందలేక నేటి సమాజం ఆకలి తీర్చే అన్నదాతకే నేడు ఆకలి మిగిలింది. అందుకే ఆత్మహత్యలే శరణ్యమవుతున్నాయి. రైతంటే ఆకలి తీర్చే మహారాజు. నేల నమ్మేవాడు నేలపైకి ఎదుగుతున్నాడు. అదే నేలను నమ్మినవాడు నేల క్రిందికి వెళ్ళిపోతున్నాడు. రైతు 10,000 మట్టిలోకి వెళితేనే మనకు 5,000 నోటిలోకి వెళ్తాయి. ఆలోచించండి. రైతులను కాపాడుకుంటేనే రేపటి తరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలం. రైతులను కాపాడుకుందాం. జై కిసాన్, జై హింద్.